Hi everyone, welcome to today's session. Today's topic is surface integral. Let us start today's session. Sixth problem. Evaluate integral as f bar dot n bar ds, where f bar is equal to 2xy I bar minus zy z bar plus x square k bar. f bar అనే ఒక ఫంక్షన్ ఇచ్చేసాడు. ఓవర్ ద సర్ఫేస్ క్యూబ్ బౌండెడ్ బై ద కోఆర్డినేట్ ప్లేన్స్. ఈసారి ఏమని ఇచ్చాడమ్మా సర్ఫేస్ క్యూబ్ బౌండెడ్ బై ద కోఆర్డినేట్ ప్లేన్స్. కోఆర్డినేట్ ప్లేన్స్ ని పాస్ చేస్తూ మనకి క్యూబ్ ఫామ్ అవుతుంది. ఆ ప్లేన్స్ ఏమని ఇస్తున్నాడు? x is equal to a, y is equal to a, z is equal to a. ఓకేనా? ఇప్పుడు మనం సర్ఫేస్ ఇంటిగ్రల్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సో క్యూబ్ ఇచ్చాడు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యూబ్ డయాగ్రామ్ వేద్దాం. x యాక్సిస్, y యాక్సిస్, z యాక్సిస్ తీసుకుని క్యూబ్ ని డ్రా చేస్తాం. సో క్యూబ్ డ్రా చేసి ఇందులో మనకి ఎన్ని ఫేసెస్ వస్తున్నాయో చూడండి. ఫేసెస్ ఏమున్నాయి చూడండి, ఇక్కడ PQRS ఇది ఒక ఫేస్, దీనికి ఆపోజిట్ గా ఉన్న ఫేస్ OABC. ఓకే, అలాగే నెక్స్ట్ y యాక్సిస్ మీదకి ఏముంది ABPS, ఇది పైన ఒక ఫేస్, దీనికి ఆపోజిట్ ఫేస్ ఏముంది OCQR. సో ఇలా ఉన్న ఫేసెస్ అన్నింటి నుంచి కూడా మనం సర్ఫేస్ ఇంటిగ్రల్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఓవరాల్ ఈ ఫేసెస్ అన్ని ఫైండ్ అవుట్ చేసిన సర్ఫేస్ ఇంటిగ్రల్ ని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఓవరాల్ క్యూబ్ యొక్క సర్ఫేస్ ఇంటిగ్రల్ వస్తుంది. అంటే రెక్టాంగిల్ చేసాం, స్క్వేర్ చేసాం, అలాగే ఇవి కూడా క్యూబ్ తో చేయాలి ఈసారి. ఓకేనా? సో ఫస్ట్ ఫర్ ద ఫేస్ PQRS కన్సిడర్ చేసా. ఇదేనమ్మా PQRS అనేది. ఇందులో మనం x యాక్సిస్ అయినా దీని మీద ఉంది అవుట్ సైడ్. సో x యాక్సిస్ మీద ఉంది అంటే I బార్ ఈజ్ ద అవుట్వర్డ్ నార్మల్ అని చెప్తున్నాం. సో అంటే ఇప్పుడు n బార్ ఇస్ ఈక్వల్ టు యూనిట్ నార్మల్ ఏమని తీసుకుంటున్నాం? I బార్ అని తీసుకుంటున్నాం. సో దట్ ఇంప్లైస్ ds ఇస్ ఈక్వల్ టు ఏమైపోతుంది? dy dz. యూనిట్ నార్మల్ I అయింది కదా, సో ds ఇస్ ఈక్వల్ టు dy dz, yz ప్లేన్ మాట. సో x ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఇక్కడ మనకి ఇచ్చిన ప్లేన్ x ఇస్ ఈక్వల్ టు a. సో x యాక్సిస్ మీద x ఈక్వల్ టు a తీసుకున్నాం. సో నేను ఇప్పుడు yz కదా కన్సిడర్ చేసింది. సో y లిమిట్స్ z లిమిట్స్ తెలియాలి. y వేరీస్ ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎక్కడికి? 0 to a. ఎందుకంటే మనం తీసుకున్న ఫేస్ ఏంటి? PQRS. ఈ ఫేస్ నుంచి తీసుకున్నాం. సో ఈ ఫేస్ నుంచి మనకి బయటికి వెళ్తున్నది x యాక్సిస్ కాబట్టి y వేరీస్ ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎక్కడికి? 0 నుంచి a. అన్ని ఆరిజిన్ నుంచి వెళ్ళినాయి. అలాగే z వేరీస్ ఫ్రమ్ 0 to a, ఎందుకంటే z వాల్యూ కూడా a ఇచ్చాడు. దట్టు ఇది ఎక్కడి నుంచి పాస్ అవుతుంది? హారిజన్ నుంచి. కాబట్టి మనకి z వేరీస్ ఫ్రమ్ 0 to a అని చెప్పి తీసుకున్నాం. ఇప్పుడు మనం ఫార్ములా రాద్దాం. సర్ఫేస్ ఇంటిగ్రల్ కదా, నేను చేస్తున్న ఫేస్ PQRS. సో ఇంటిగ్రల్ PQRS f బార్ డాట్ n బార్ ds ఇస్ ఈక్వల్ టు ఏమవుతుందో చూద్దాం. మనం yz కదా తీసింది. సో ఇంటిగ్రల్ y లిమిట్ ఎక్కడి నుంచి ఎక్కడికి? 0 to a. ఇంటిగ్రల్ z is equal to 0 to a. f bar డాట్ n బార్ కదా చెప్తున్నాం. f bar డాట్ n బార్, f బార్ ఎంత అని వచ్చింది? 2xy మైనస్ zyz బార్ ప్లస్ x స్క్వేర్ k బార్ డాట్ n బార్. n బార్ ఎంతమ్మా? I బార్. సో I బార్. ds అంటే dy dz. ఇక్కడ కన్సిడర్ చేసాంగా ఇవన్నీ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసాం. సో ఇప్పుడు ఇక్కడ డాట్ ప్రొడక్ట్ దేంతో వచ్చింది? I టర్మ్ తో వచ్చింది. అంటే 2xy డాట్ I డాట్ I 1, అంటే ఇక్కడ 2xy dy dz. మరి j డాట్ I చేస్తే ఏమవుతుంది? 0. k డాట్ I 0, అంటే మనకి వచ్చే టర్మ్ ఏంటి? 2xy dy dz. సో ఇప్పుడు దీనికి లిమిట్స్ ఇంటిగ్రేషన్స్ ని అప్లై చేయాలి. అయితే మనం ఇక్కడ x ఇస్ ఈక్వల్ టు ఏమని ఇచ్చాడు? a అని ఇచ్చాడు. మనం తీసుకుంది dy dz, అంటే అన్ని టర్మ్స్ y లో కానీ z లో కానీ రిప్లేస్ చేయాలి. సో x ప్లేస్ లో ఏం పెడుతున్నాం? a. సో అంటే ఇంటిగ్రల్ y ఇస్ ఈక్వల్ టు 0 to a, ఇంటిగ్రల్ z ఇస్ ఈక్వల్ టు 0 to a 2ay dy dz. ఓకే, ఇప్పుడు 2a కాన్స్టెంట్ కాబట్టి దీన్ని బయట రాస్తున్నా. 2a ఇంకా టర్మ్స్ ఏం మిగిలినాయి? ఇంటిగ్రల్ y ఇస్ ఈక్వల్ టు 0 to a, ఇంటిగ్రల్ z ఈక్వల్ టు 0 to a dy dz. సో ఇంటిగ్రేషన్స్ ని సెపరేట్ చేసేద్దాం. ఇంటిగ్రల్ y ఈక్వల్ టు 0 to a, y టర్మ్ ఏముంది? ఓన్లీ y. సో y dy. అలాగే dz ఇంటిగ్రేషన్ వేద్దాం. ఇంటిగ్రల్ z ఈక్వల్ టు 0 to a,
dz ఒకటేగా ఉంది, సో 1 dz. సో అంటే ఇంటిగ్రేషన్ దేనికి అది సెపరేట్ చేస్తాం. ఇప్పుడు 2a y ఇంటిగ్రల్ y dy, yకి ఇంటిగ్రేషన్ y స్క్వేర్ బై 2, లిమిట్స్ వచ్చి 0 టు a, ఇంటిగ్రల్ dz, dzకి ఇంటిగ్రేషన్ z, లిమిట్స్ 0 టు a. సో ఇక్కడ చూడండి 2a, ఈ కాన్స్టెంట్ బయటకు తెస్తే 2a బై 2 అంటే a మిగులుతుంది. ఇప్పుడు లిమిట్స్ ఎందులో అప్లై చేయాలి, మనం y ప్లేస్ లో అప్లై చేయాలి. సో ఫస్ట్ అప్పర్ లిమిట్ a, y ఈజ్ ఈక్వల్ టు a పెడితే a స్క్వేర్ మైనస్ లోయర్ టర్మ్ 0, y ప్లేస్ లో 0 పెడితే 0 అంటే a స్క్వేర్ మైనస్ 0 అంటే a స్క్వేర్. అలాగే నెక్స్ట్ z, లిమిట్స్ ఏమున్నాయి 0 టు a, అప్పర్ లిమిట్ a అంటే z ప్లేస్ లో a పెడదాం, మైనస్ లోయర్ టర్మ్ 0 అంటే z ప్లేస్ లో 0, సో a మైనస్ 0 a అంటే ఏమొచ్చినాయి మనకి టర్మ్స్ a ఇంటూ a స్క్వేర్ ఇంటూ a. సో ఓవరాల్ a పవర్ 4 అంటే ఫేస్ PQRS లో మనకి ఎంత వచ్చింది, సర్ఫేస్ a పవర్ 4 వచ్చింది. అలాగే నెక్స్ట్ సెకండ్ ఫేస్ కన్సిడర్ చేద్దాం. సెకండ్ ఫేస్ OABC, డయాగ్రామ్ లో చూడండి OABC అంటే దీనికి ఆపోజిట్ ఫేస్. ఇందులో చూడండి x యాక్సిస్ ఈ డైరెక్షన్ లో ఉంది అంటే నెగిటివ్ డైరెక్షన్ లో ఉంది, కాబట్టి n బార్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది మైనస్ I బార్ ఇస్ ద అవుట్వర్డ్ నార్మల్, ఎందుకంటే మనకి x యాక్సిస్ నెగిటివ్ డైరెక్షన్ అపోజిట్ డైరెక్షన్ లో ఉంది కాబట్టి. అలాగే ds ఇస్ ఈక్వల్ టు dy dz. అయితే ఈసారి x ఇస్ ఈక్వల్ టు ఏమని చెప్తున్నాం 0, ఏ కాకుండా 0 అని చెప్తున్నా, ఎందుకంటే మనం తీసుకున్నది చూడండి ఈ యాక్సిస్ లో ఉంది OABC అంటే ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది, ఆరిజిన్ నుంచి పాస్ అయింది కాబట్టి మనకి ఏమైపోయింది, అది 0 అయింది. సో x ఇస్ ఈక్వల్ టు 0. అలాగే y వేరీస్ ఫ్రమ్, లిమిట్స్ కావాలిగా, y వేరీస్ ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎక్కడికి 0 టు a, ఎందుకంటే a ఇచ్చాడుగా. అలాగే y వేరీస్ ఫ్రమ్ 0 టు a, z వేరీస్ ఫ్రమ్ కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి 0 టు a, ఆరిజిన్ నుంచి కదా ఇదంతా, సో 0 టు a. సో లిమిట్స్ కూడా వచ్చేసినాయి మనకు కావాల్సింది. ఇప్పుడు OABC లో సర్ఫేస్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇంటిగ్రల్ OABC f bar dot n bar ds is equal to ఇంటిగ్రల్ yz కదా, సో y is equal to 0 to a, ఇంటిగ్రల్ z is equal to 0 to a. Again f bar means 2xy I bar minus zyz bar plus x square k bar dot n bar అంటే మైనస్ I bar, ds అంటే dy dz, ఫార్ములాలో పెట్టామా. అగైన్ డాట్ ప్రొడక్ట్ చేయండి, 2xy I bar డాట్ మైనస్ I bar, I bar డాట్ I bar అంటే 1, మైనస్ ఉంది కాబట్టి మైనస్ 2xy. అదే j బార్ డాట్ I bar చేస్తే 0, k బార్ డాట్ I bar చేసిన 0, అంటే మనకు వచ్చేది ఓన్లీ మైనస్ 2xy dy dz. అయితే ఇక్కడ మనం x is equal to ఏమని తీసుకున్నాం 0, సో x 0 అయిపోయింది అంటే ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి 2 ఇంటూ 0 ఇంటూ y, సో 2 ఇంటూ 0 ఇంటూ y ఇంటూ d అంటే ఓవరాల్ టర్మ్ ఏమైపోతుంది 0. అంటే ఇప్పుడు OABC లో మనకి సర్ఫేస్ ఇంటిగ్రల్ ఎంత వచ్చింది 0 వచ్చింది. సో సెకండ్ ఫేస్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ ఫేస్ ఏమని తీసుకుంటున్నా BPQC, చూడండి డయాగ్రామ్ లో BPQC జెడ్ యాక్సిస్ ఇలా తీసుకుంటున్నా డయాగ్రామ్ ని, BPQC తీసుకున్నాను కాబట్టి ఇక్కడ ఏం రాస్తున్నా J బార్ ఈజ్ ద అవుట్వర్డ్ నార్మల్, J బార్ అనేది అవుట్వర్డ్ నార్మల్ అని చెప్తున్నాం. n బార్ ఇజ్ ఈక్వల్ టు ఏమని కన్సిడర్ చేస్తున్నాం J బార్ కింద తీసుకుంటున్నాం. డయాగ్రామ్ లో చూడండి ఇక్కడ BPQC ఇది ఏ డైరెక్షన్ లో ఉంది y యాక్సిస్ డైరెక్షన్ లో ఉంది, సో y యాక్సిస్ కాబట్టి యూనిట్ నార్మల్ ఏమవుతుంది J బార్, అందుకనే n ఇజ్ ఈక్వల్ టు ఏమని రాస్తున్నాం J బార్ కింద రాసుకుంటున్నాం. సో అలాగే ds అనేది ఏమవుతుంది అప్పుడు dx dz, డయాగ్రామ్ లో చూడండి BPQC ఇదేనా, సో ఏ ప్లేన్ లో ఉందని చూస్తున్నాం x z, సో ds అనేది ఏం రాస్తున్నాం dx dz కింద కన్సిడర్ చేస్తున్నాం. అలాగే y ఇజ్ ఈక్వల్ టు a అవుతుంది, అవుట్వర్డ్ నార్మల్ కదా, సో y ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ a కిందనే కన్సిడర్ చేస్తున్నాం, ఎందుకంటే ఇది ఆరిజిన్ టచ్ చేస్తూ వెళ్ళలేదు మనకి,
ఇందాక దాంట్లో ఆరిజిన్ ని టచ్ చేస్తూ వెళ్తుంది కాబట్టి x is equal to 0 అని చెప్పాను. సో ఇది y is equal to a అవుతుంది. సో ఇప్పుడు x వేరీస్ ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎక్కడికి 0 to a, అలాగే z వేరీస్ ఫ్రమ్ 0 to a. సో ఇప్పుడు మనం బీపీక్యూసీలో సర్ఫేస్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇంటిగ్రల్ బీపీక్యూసీ f బార్ డాట్ n బార్ ds is equal to ఇంటిగ్రల్ xz కదా మన ప్లేన్, సో x is equal to 0 to a, అలాగే ఇంటిగ్రల్ z is equal to 0 to a. f బార్ అంటే 2xy i బార్ మైనస్ zy j బార్ ప్లస్ x స్క్వేర్ k బార్ డాట్ j బార్ ఇంటూ dx dz. డాట్ j బార్ చేస్తున్నానుగా, అంటే ఇప్పుడు i డాట్ j బార్ ఏమవుతుందమ్మా 0, అదే j బార్ డాట్ j బార్ అంటే 1. సో j బార్ టర్మ్ మైనస్ zy j బార్ డాట్ j బార్ అంటే మైనస్ zy, k బార్ డాట్ j బార్ 0 ఇంటూ ఏముంది ఇంకా dx dz, అంటే మనకి ఏమని వచ్చింది మైనస్ zy dx dz. సో ఇప్పుడు ఇంటిగ్రల్ x ఈక్వల్ టు 0 టు a, ఇంటిగ్రల్ z ఈక్వల్ టు 0 టు a మైనస్ z, y అంటే ఏమని ఇచ్చాడు a, సో మైనస్ za dx dz. సో ఇప్పుడు మళ్ళీ ఇంటిగ్రేషన్ సెపరేట్ చేసి ఫైండ్ అవుట్ చేద్దాం. a అనేది కాన్స్టెంట్ కదా, సో మైనస్ a ని బయటకు రాసుకుంటున్నాం. ఇంటిగ్రల్ x is equal to 0 to a, dx టర్మ్స్ ఏమున్నాయి ఓన్లీ dx, సో 1 dx. ఇంటిగ్రల్ z ఈక్వల్ టు 0 టు a, z ఉందిగా, సో z dz అంటే x z టర్మ్స్ ని సెపరేట్ ఇంటిగ్రేషన్స్ లో అప్లై చేస్తాను. మైనస్ a ఇంటూ ఇంటిగ్రల్ dx అంటే వాల్యూ x, లిమిట్స్ వచ్చి 0 టు a, ఇంటిగ్రల్ z dz, z కి ఇంటిగ్రేషన్ z స్క్వేర్ బై 2, లిమిట్స్ వచ్చి 0 టు a. సో అగైన్ లిమిట్స్ అప్లై చేద్దాం. మైనస్ a ఇంటూ ఫస్ట్ ఇక్కడ x ప్లేస్ లో అప్పర్ లిమిట్ ఏంటి a, అంటే x ప్లేస్ లో a పెడతాం, మైనస్ లోయర్ లిమిట్ 0 అంటే మైనస్ 0, a మైనస్ 0 a. అలాగే ఇక్కడ కూడా ఫస్ట్ అప్పర్ లిమిట్ పెడదాం, సో z స్క్వేర్ అంటే a స్క్వేర్ బై 2 మైనస్ లోయర్ లిమిట్ 0, 0 బై 2 అంటే 0, అంటే ఎంత వచ్చింది మైనస్ a ఇంటూ a స్క్వేర్ బై 2. సో ఓవరాల్ మైనస్ a పవర్ 4 బై 2. సో బీపీక్యూసీలో సర్ఫేస్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ ఫోర్త్ ఫేజ్ ORSA. ORSA అంటే డయాగ్రామ్ చూడండి, డయాగ్రామ్ లో ORSA ఎక్కడుంది ORSA అంటే బీపీక్యూసీకి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంది. ఓకే, ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంది అంటే ఏం చెప్తాం దానికి n బార్ ఇస్ ఈక్వల్ టు మైనస్ j బార్, ఆపోజిట్ డైరెక్షన్ లో కదా ఉంది, సో మైనస్ j బార్ కింద కన్సిడర్ చేయాలి. సో మైనస్ j బార్ ఇస్ ద అవుట్వర్డ్ నార్మల్. అలాగే ds ఇస్ ఈక్వల్ టు dx dz, ఇక్కడ y ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది ఈసారి 0, ఎందుకంటే ORSA ఆరిజిన్ నుంచి టచ్ చేసుకుంటూ మనకి ఫామ్ అయింది, సో అందుకని y ఇస్ ఈక్వల్ టు ఇక్కడ 0 అవుతుంది. సో ఇప్పుడు మనకి xz లిమిట్స్ తెలియాలిగా, సో x వేరీస్ ఫ్రమ్ x ఈక్వల్ టు a ఇచ్చాడుగా, సో x వేరీస్ ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎక్కడికి 0 టు a, డయాగ్రామ్ నుంచి చెప్పచ్చు. అలాగే z వేరీస్ ఫ్రమ్ 0 టు a, సో అంటే ఇప్పుడు ds dx dz వచ్చింది, y is equal to 0 కూడా వచ్చింది. x వేరీస్ ఫ్రమ్ 0 టు a, z వేరీస్ ఫ్రమ్ 0 టు a అన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు ఇంటిగ్రల్ అప్లై చేద్దాం. ఇంటిగ్రల్ ORSA f బార్ డాట్ n బార్ ds is equal to లిమిట్స్ ఇంటిగ్రల్ x ఈక్వల్ టు 0 టు a, ఇంటిగ్రల్ z is equal to 0 టు a. f బార్ అంటే 2xy i బార్ మైనస్ zy j బార్ ప్లస్ x స్క్వేర్ k బార్ డాట్ n బార్ ఎంత మైనస్ j బార్, ds మీన్స్ dx dz. సో అగైన్ డాట్ ప్రొడక్ట్ చేద్దాం. ఫస్ట్ i డాట్ j అంటే 0, j డాట్ j అంటే 1, సో zy కి ఇంటిగ్రేట్ ఇక్కడ డాట్ ప్రొడక్ట్ అప్లై అవుతుంది, సో మైనస్ zy ఇక్కడ మైనస్ 1 అంటే ఎంత zy, j డాట్ j 1 ప్లస్ x స్క్వేర్ k డాట్ j అంటే 0, అంటే మనకు ఓన్లీ ఏ టర్మ్ వస్తుంది zy ఇంటూ dx dz.
ఇప్పుడు వీటికి ఇంటిగ్రేషన్ అప్లై చేద్దాం. అయితే మనకి ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా, ఓఆర్ఎస్ఏ ప్లేస్లో 0. సో y ప్లేస్లో 0 పెట్టాను అనుకోండి, ఓవరాల్ ఈ టర్మ్ మొత్తం ఏమైపోతుంది, 0. అంటే మనకి ఓఆర్ఎస్ఏలో ఇంటిగ్రల్ వాల్యూ ఎంత వచ్చింది, 0. సో ఫోర్త్ ఫేజ్లో వాల్యూ 0 వచ్చింది. నెక్స్ట్ ఫిఫ్త్ ఫేజ్, ఫర్ ద ఫేజ్ ఏబిపిఎస్. ఈసారి ఏబిపిఎస్ని కన్సిడర్ చేసా. డయాగ్రామ్ చూడండి, ఏబిపిఎస్ అంటే ఇది. అంటే ఇది ఎట్లలో ఉంది, జెడ్ యాక్సిస్ మీద ఉంది. సో జెడ్ యాక్సిస్ మీద ఉంది అంటే n is equal to అవుట్వర్డ్ ఏమవుతుంది, k bar. k bar is the outward normal. సో k bar is the outward normal అని రాసాం. అలాగే ds is equal to dx dy. z equal to ఏం తీసుకుంటాం, a నుంచి కన్సిడర్ చేస్తాం. ఆల్రెడీ వాడు a అని ఇచ్చాడు కదా. సో ఇప్పుడు x వేరీస్ ఫ్రమ్ లిమిట్స్ ఎలా చెప్పచ్చు, 0 to a. y వేరీస్ ఫ్రమ్ 0 to a. ఎందుకంటే అన్నీ కూడా q ఫేజెస్ మనకి ఆరిజిన్ నుంచి వెళ్తుంది యాక్సిస్. సో ఇంటిగ్రల్ abps f bar dot n bar ds is equal to ఇంటిగ్రల్ x లిమిట్స్ 0 to a ఇంటిగ్రల్ y 0 to a. f bar అంటే 2xy I bar minus zyz bar plus x square k bar dot n bar అంటే k bar. ds means dx dy. అగైన్ డాట్ ప్రొడక్ట్ అప్లై చేద్దాం. i డాట్ k 0, j డాట్ k 0, k డాట్ k 1. అంటే మనకి మిగిలింది x స్క్వేర్ dx dy. దీనికి ఇంటిగ్రేషన్. సో ఇంటిగ్రేషన్ కూడా సెపరేట్ చేద్దాం. ఇంటిగ్రల్ x ఈక్వల్ టు 0 to a, dx టర్మ్స్ ఏమున్నాయి, x స్క్వేర్ dx. ఇంటిగ్రల్ y ఈక్వల్ టు 0 to a, y టర్మ్స్ ఏమున్నాయి, dy. ఓకే, ఇప్పుడు x స్క్వేర్ dx అంటే x స్క్వేర్కి ఇంటిగ్రేషన్ x క్యూబ్ బై 3. లిమిట్స్ వచ్చి 0 to a. ఇంటిగ్రల్ dy అంటే y. లిమిట్స్ 0 to a. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. సో x ప్లేస్లో a పెడితే ఏమవుతుంది, a క్యూబ్ బై 3 మైనస్ లోయర్ లిమిట్ 0 పెడితే 0. అలాగే ఇక్కడ కూడా అప్పర్ లిమిట్ a, y ప్లేస్లో a పెడితే a మైనస్ 0. అంటే ఓవరాల్ మనకి ఏమని వచ్చింది, a క్యూబ్ బై 3 ఇంటూ a. సో దట్ మీన్స్ a పవర్ 4 బై 3. సో అంటే ఏబిపిఎస్ ఫేజ్లో మనకి వచ్చిన ఇంటిగ్రల్ వాల్యూ a పవర్ 4 బై 3. ఇంకా లాస్ట్ ఫేజ్, సిక్స్త్ ఫేజ్, ఫర్ ద ఫేజ్ OCQR అంటే ఆపోజిట్ ఫేజ్. చూడండి డయాగ్రామ్లో ఏబిపిఎస్కి ఆపోజిట్లో ఉన్నది OCQR. ఈ ఫేజ్ OCQR అంటే అపోజిట్ ఫేజ్లో ఉంది కాబట్టి అవుట్వర్డ్ నార్మల్ ఏమవుతుంది, మైనస్ k బార్ ఇస్ ద అవుట్వర్డ్ నార్మల్ అవుతుంది. దట్ మీన్స్ n ఇస్ ఈక్వల్ టు ఏమని తీసుకుంటారు, మైనస్ k బార్. ds is equal to dx dy. z is equal to 0 ఎందుకంటే ఆరిజిన్ ని టచ్ చేస్తూ వెళ్తుంది కాబట్టి. సో ఇప్పుడు దీనికి ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇంటిగ్రల్ OCQR f bar dot n bar ds is equal to లిమిట్స్ వచ్చి x is equal to 0 to a, y is equal to 0 to a. f bar అంటే 2xy I bar minus zyz bar plus x square k bar dot n bar అంటే minus k bar. ds అంటే dx dy. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసాం. అగైన్ డాట్ ప్రొడక్ట్, i డాట్ k 0, j డాట్ k 0, k డాట్ k 1. అంటే ఎంత టర్మ్ ఉంది ఇక్కడ, x స్క్వేర్, ఇక్కడ మైనస్ 1. సో ఏమని వస్తుంది మనకి, మైనస్ x స్క్వేర్ dx dy. దీనికి ఇప్పుడు ఇంటిగ్రేషన్ కదా, సో సెపరేట్ చేద్దాం. ఇంటిగ్రల్ x ఈక్వల్ టు 0 to a మైనస్ x స్క్వేర్ dx. ఇంటిగ్రల్ y is equal to 0 to a ఇంటిగ్రల్ dy. ఇంటిగ్రల్ dy అంటే y. x స్క్వేర్ ఇంటిగ్రేషన్ x క్యూబ్ బై 3. లిమిట్స్ అప్లై చేయండి, 0 to a కదా, y లో లిమిట్స్ పెడితే a మైనస్ 0 అంటే a. ఇక్కడ కూడా లిమిట్స్ పెడితే x ప్లేస్లో ఫస్ట్ అప్పర్ లిమిట్ a అంటే a క్యూబ్ బై 3 మైనస్ లోయర్ లిమిట్ 0, 0 బై 3 అంటే 0. అంటే ఇక్కడ ఏమని వచ్చింది మనకి, మైనస్ a క్యూబ్ బై 3 ఇంటూ a. సో ఆన్సర్ మైనస్ a పవర్ 4 బై 3. అంటే ఇప్పుడు మనం క్యూబ్కు ఉన్న 6 ఫేజెస్ నుంచి సర్ఫేస్ ఇంటిగ్రల్ని ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు మనం ఫేజెస్కి చెప్పాం, కానీ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఓవరాల్ క్యూబ్ యొక్క సర్ఫేస్ ఇంటిగ్రల్. సో కాబట్టి
ఇంటిగ్రల్ ఎస్ ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ డిఎస్ ఏమవుతుంది, ఈ 6 ఫేసెస్ ని యాడ్ చేస్తే ఓవరాల్ సర్ఫేస్ యొక్క ఇంటిగ్రల్ వస్తుంది. అందుకని ఇంటిగ్రల్ PQRS ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ డిఎస్ ప్లస్ OABC ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ డిఎస్ ప్లస్ BPQC ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ డిఎస్ ప్లస్ ORSA ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ డిఎస్ ప్లస్ ABPS ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ డిఎస్ ప్లస్ ఇంటిగ్రల్ OCQR ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ డిఎస్. అంటే మనం 6 ఫేసెస్ కి ఇంటిగ్రేషన్స్ ని యాడ్ చేద్దాం. ఫస్ట్ ఫేజ్ లో మనకి ఎంత వచ్చింది, a పవర్ 4. సెకండ్ ఫేజ్ లో ఇంటిగ్రేషన్ ఎంత వచ్చింది, 0. థర్డ్ ఫేజ్ లో ఇంటిగ్రేషన్ మైనస్ a పవర్ 4/2. ఫోర్త్ ఫేజ్ లో ఇంటిగ్రేషన్ 0. ఫిఫ్త్ ఫేజ్ లో a పవర్ 4/3. సిక్స్త్ ఫేజ్ లో మైనస్ a పవర్ 4/3. ఇవన్నీ యాడ్ చేస్తే ఏమొస్తుంది మనకి, 2a పవర్ 4 మైనస్ a పవర్ 4/2. ఎందుకంటే ఇక్కడ చూడండి ప్లస్ a పవర్ 4/3 మైనస్ a పవర్ 4/3 క్యాన్సిల్ అయిపోతాయి. సో మిగిలినవి 2 టర్మ్సే కదా, ఈ 2 టర్మ్స్ కి LCM కట్టామనుకోండి 2a పవర్ 4 మైనస్ a పవర్ 4. 2a పవర్ 4 మైనస్ a పవర్ 4 మీన్స్ a పవర్ 4/2. సో ఓవరాల్ క్యూబ్ యొక్క సర్ఫేస్ ఇంటిగ్రల్ ఏం ఫైండ్ అవుట్ చేసాం, a పవర్ 4/2. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం. Evaluate integral s f bar dot n bar ds where f bar is equal to zi bar plus xj bar minus 3y square z k bar and s is the surface. ఈసారి సర్ఫేస్ ఏమని ఇచ్చాడు, x square plus y square is equal to 16 included in the first octane. ఫస్ట్ octane అని స్పెసిఫై చేశాడు. బిట్వీన్ ఎక్కడి నుంచి ఎక్కడికి, z is equal to 0 and z is equal to 5. ఆల్రెడీ మనం ఎక్సర్సైజ్ లో థర్డ్ ప్రాబ్లం చేసాం. అక్కడ x స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 9 అని చెప్పి, సేమ్ అదే మోడల్లో ఈసారి ఇచ్చిన సర్ఫేస్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు 16. సో ఫస్ట్ ఇచ్చిన f బార్ ని కన్సిడర్ చేసాం, ఇచ్చిన సర్ఫేస్ ని పై అని చెప్పి తీసుకుంటున్నాం. సో పై ఇస్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 16 కింద కన్సిడర్ చేసాం. ఫస్ట్ మనం యూనిట్ నార్మల్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో యూనిట్ నార్మల్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే దానికోసం ఫస్ట్ డెల్ పై ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో నార్మల్ టు ద ప్లేన్ పై ఈజ్ ఏమవుతుంది, డెల్ పై. డెల్ పై మీన్స్ గ్రేడ్ పై. గ్రేడ్ పై కి ఫార్ములా i బార్ డో పై బై డో ఎక్స్ ప్లస్ j బార్ డో పై బై డో వై ప్లస్ k బార్ డో పై బై డో జెడ్. సో ఇప్పుడు డో పై బై డో ఎక్స్ అంటే ఎంత వస్తుంది, ఎక్స్ స్క్వేర్ కి డెరివేటివ్ 2x, రిమైనింగ్ టర్మ్స్ కి 0 అయిపోతుంది. ప్లస్ అలాగే డో పై బై డో వై అంటే y స్క్వేర్ కి డెరివేటివ్ 2y, ఈ x స్క్వేర్ 16 డెరివేటివ్స్ 0, ఎందుకంటే నేను విత్ రెస్పెక్ట్ టు y తో చేస్తున్నా. సో k బార్ ఇంటూ డో పై బై డో జెడ్, జెడ్ టర్మ్ లేదు కదా, సో ఈ టర్మ్స్ అన్ని 0 అవుతాయి. సో అంటే ఇప్పుడు మనకి i బార్ ఇంటూ డో పై బై డో ఎక్స్ అంటే 2x ప్లస్ j బార్ ఇంటూ డో పై బై డో వై అంటే 2y ప్లస్ k బార్ ఇంటూ డో పై బై డో జెడ్ అంటే 0. సో ఓవరాల్ మనకి డెల్ పై ఇస్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 2x i బార్ ప్లస్ 2y j బార్. సో ఇప్పుడు యూనిట్ నార్మల్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. యూనిట్ నార్మల్ n ఇస్ ఈక్వల్ టు ఏంటమ్మా, డెల్ పై బై మాడ్ డెల్ పై. సో డెల్ పై అంటే 2x i బార్ ప్లస్ 2y j బార్ బై మాడ్ డెల్ పై. మాడ్యులస్ మీన్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ ప్లస్ చేయాలి అంతేగా. సో రూట్ ఆఫ్ i j k టర్మ్స్ ని స్క్వేర్ రూట్ చేసి యాడ్ చేస్తున్నా. సో ఫస్ట్ i టర్మ్ 2x హోల్ స్క్వేర్ అంటే 4x స్క్వేర్ ప్లస్ j టర్మ్ 2y హోల్ స్క్వేర్ మీన్స్ 4y స్క్వేర్. ఇప్పుడు పైన టర్మ్స్ లో నుంచి 2 కామన్ తీస్తే 2 ఇంటూ xi బార్ ప్లస్ yj బార్ బై రూట్ ఆఫ్ 4 కామన్ తీస్తే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్, రూట్ 4 అంటే 2. సో అంటే ఇక్కడ 2 ఇంటూ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్, 2 క్యాన్సిల్ అయిపోతున్నాయి. సో ఏం మిగిలింది, xi ప్లస్ yj బార్ బై రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అంటే మనకి ఇచ్చిన సర్ఫేస్ చూడండి, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు 16. సో రూట్ 16 మీన్స్ 4. అంటే ఇప్పుడు n బార్ ఇస్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, xi బార్ ప్లస్ yj బార్ బై 4. సో ఆర్ బి ద ప్రొజెక్షన్ ఆఫ్ s ఆన్, ఈసారి కూడా yz ప్లేన్ ని కన్సిడర్ చేస్తున్నా. ఫార్ములా ఇన్ సర్ఫేస్ ఇంటిగ్రల్ కి ఇంటిగ్రల్ s f dot n ds is equal to double integral r f dot n into dy dz by n dot i. నేను yz ప్లేన్ లో కన్సిడర్ చేశాను కాబట్టి మోడ్ n dot i అనేది వస్తుంది. సో ఫస్ట్ f dot n ఫైండ్ అవుట్ చేద్దాం. f బార్ అంటే zi ప్లస్ xj మైనస్ 3y స్క్వేర్ z ఇంటూ k.
డాట్ n అంటే xi bar by 4 plus yj bar by 4. అగైన్ డాట్ ప్రొడక్ట్ అప్లై చేద్దాం. zi bar డాట్ x by 4 డాట్ i డాట్ i 1 అంటే ఇక్కడ మనకు వచ్చే వాల్యూ xz by 4 ప్లస్ నెక్స్ట్ j bar డాట్ j అంటే x ఇంటూ y by 4 xy by 4. ఇందులో k టర్మ్ లేదు కదమ్మా, సో అంటే 0 ఇంటూ 3y స్క్వేర్ z మీన్స్ 0. అంటే ఇప్పుడు f bar డాట్ n ఎంత వచ్చింది మనకి zx by 4 ప్లస్ xy by 4. అలాగే యూనిట్ నార్మల్ని ఫైండ్ అవుట్ చేద్దాం. n డాట్ i ఫార్ములా ప్రకారం ఏంటి, n అంటే xi bar by 4 ప్లస్ y by 4 ఇంటూ j bar డాట్ i bar. సో ఇప్పుడు డాట్ ప్రొడక్ట్ ఐతో కదా వచ్చింది, i డాట్ i అంటే 1 అంటే x by 4. అదే j డాట్ i చేస్తే 0 అయిపోతుంది. సో ఫార్ములాకి కావాల్సినవి వచ్చినవి. ఇంకా మనకి ఏం కావాలి, లిమిట్స్. YZ ప్లేన్ కదా తీసుకున్నది, సో లిమిట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. దానికోసం ఇచ్చిన సర్ఫేస్ ఏంటి, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 16. దీని నుంచి y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏమని రాస్తాం, 16 మైనస్ x స్క్వేర్. అయితే మనం తీసుకున్న ప్రొజెక్షన్ YZ ప్లేన్ మీద ఉంది అని చెప్తున్నాం. సో YZ ప్లేన్ మీద ఉంది అంటే x ఏమవుతుంది, 0. సో x 0 అయింది అంటే ఇక్కడ వాల్యూ ఎంత వస్తుందమ్మా, y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 16. y స్క్వేర్ ఈక్వల్ టు 16 అయితే y ఇజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. అంటే ఇప్పుడు y వేరీస్ ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎక్కడికి, 0 to 4. ఎందుకంటే వాడు మనకి ఫస్ట్ ఆక్టెంట్ అని చెప్పి స్పెసిఫై చేశాడు. సో ఫస్ట్ ఆక్టెంట్ కాబట్టి y ఇజ్ ఈక్వల్ టు ఏమైంది మనకి 0 to 4. అలాగే z వాల్యూ వాడే ఫైండ్ ఇచ్చేసాడు మనకి. స్టేట్మెంట్లో చూడండి, z0 and 5 అంటే z వేరీస్ ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎక్కడికి, 0 to 5. సో మనకి ఫార్ములాకి సంబంధించిన అన్ని వాల్యూస్ వచ్చినాయి. ఇప్పుడు ఇవన్నీ మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇంటిగ్రల్ ఎస్ ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ డిఎస్ ఇస్ ఈక్వల్ టు, ఫార్ములా ఏంటమ్మా, డబుల్ ఇంటిగ్రల్. సో డబుల్ ఇంటిగ్రల్ అంటే ఇక్కడ YZ ప్లేన్ కదా, సో ఇంటిగ్రల్ y ఈజ్ ఈక్వల్ టు 0 to 4, ఇంటిగ్రల్ z ఈక్వల్ టు 0 to 5. ఎఫ్ బార్ డాట్ n ఎంత వచ్చింది ఇక్కడ, zx by 4 ప్లస్ xy by 4. సో వేసాం డాట్ dy dz by n డాట్ i. సో ఇక్కడ n డాట్ ఎంత వచ్చింది, x by 4. సో బై x by 4 వేసాం. ఓకే, ఇప్పుడు ఈ 2 టర్మ్స్ ని అబ్జర్వ్ చేస్తే x by 4 కామన్ గా ఉంది. సో x by 4 ని కామన్ తీద్దాం. అంటే ఏమొస్తుంది, z ప్లస్ y ఇంటూ ఏముంది, dy dz by x by 4. ఇప్పుడు చూడండి, ఈ x by 4 క్యాన్సిల్ అయిపోతాయి. సో ఏం మిగులుతుంది, z ప్లస్ y dy dz. సో ఇంటిగ్రేషన్స్. ఇప్పుడు ఇంటిగ్రేషన్స్ ని అప్లై చేద్దాం. సో ఫస్ట్ dz కి ఇంటిగ్రేషన్ అప్లై చేద్దాం. సో ఇంటిగ్రల్ y ఈక్వల్ టు 0 to 4 z dz. z కి ఇంటిగ్రేషన్ z స్క్వేర్ బై 2. లిమిట్స్ వచ్చి 0 to 5 ప్లస్ y ఇంటూ ఇంటిగ్రల్ dz. ఇంటిగ్రల్ dz అంటే z. లిమిట్స్ వచ్చి 0 to 5. అంటే నేను ఫస్ట్ ఇంటిగ్రల్ z కి ఇంటిగ్రేషన్స్ ఫైండ్ అవుట్ చేస్తా. ఇంటూ ఇంకా ఏముంది, dy. ఇప్పుడు లిమిట్స్ ని అప్లై చేద్దాం. సో అంటే ఇప్పుడు నేను ఫస్ట్ అప్పర్ లిమిట్ కదా పెట్టాలి. అప్పర్ లిమిట్ 5 అంటే z ప్లేస్ లో 5 పెట్టాను అనుకోండి, ఏమవుతుంది 5 స్క్వేర్ బై 2 మైనస్ లోయర్ టర్మ్ 0 అంటే 0 ప్లస్ y ఇంటూ అలాగే దీనికి కూడా z ప్లేస్ లో అప్పర్ లిమిట్ 5 మైనస్ లోయర్ లిమిట్ 0 ఇంటూ dy. సో 5 స్క్వేర్ బై 2 అంటే 25 by 2 ప్లస్ y ఇంటూ 5 అంటే 5y dy. సో z కి ఇంటిగ్రేషన్ కడితే ఈ వాల్యూ వచ్చింది. ఇంకా మనం దేనికి కట్టాలి, ఇంటిగ్రల్ dy ఉందిగా, సో y టర్మ్ కి ఇంటిగ్రేషన్స్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ 25 by 2 ఇంటిగ్రల్ dy. ఇంటిగ్రల్ dy అంటే y. లిమిట్స్ 0 to 4 ప్లస్ 5 ఇంటూ ఇంటిగ్రల్ y dy. y కి ఇంటిగ్రేషన్ y స్క్వేర్ బై 2 లిమిట్స్ 0 to 4. ఇప్పుడు లిమిట్స్ ని కూడా అప్లై చేద్దాం. సో 25 by 2 ఇంటూ అప్పర్ లిమిట్ 4 కదా, y ప్లేస్ లో 4 పెడితే 4 మైనస్ 0 ప్లస్ 5 ఇంటూ ఇక్కడ అప్పర్ లిమిట్ 4. సో y ప్లేస్ లో 4 పెడితే 4 స్క్వేర్ బై 2 మైనస్ లోయర్ లిమిట్
0. సో మైనస్ 0 అవుతుంది. సో ఇప్పుడు 25/2 ఇంటూ 4 కదా, 2లో 4 2 టైమ్స్, 25 ఇంటూ 2 50 ప్లస్ 4 స్క్వేర్. సో అంటే 4 ఇంటూ 4, 2లో 4 2 టైమ్స్, 4 2s 8, 8 5s 40. సో 50 ప్లస్ 40 90. సో ఓవరాల్ సర్ఫేస్ ఇంటిగ్రల్ మనకి ఎంత వచ్చిందమ్మా? 90. సో 90 is the answer. This is the important problem అమ్మా. సో కంపల్సరీ చేయాలి. ఓకేగా. Example 2. Evaluate integral s f bar dot and ds, where f bar is equal to 18zi minus 12j bar plus 3y k bar, and s is the part of the plane 2x plus 3y plus 6z is equal to 12, located in the first octant. చూడండి, ఇందులో కూడా సర్ఫేస్ ఇంటిగ్రల్ ని ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఈసారి మనకి సర్ఫేస్ ప్లేన్ మీద ఇచ్చాడు. ఓకే, ఇందాక మనం క్యూబ్ ప్రాబ్లం చేసాం, అలాగే సర్కిల్ x² + y² is equal to ఇచ్చి సర్కిల్స్లో చేసాం, అలాగే ప్లేన్స్లో కూడా ఇస్తున్నాడు. ఓకే, సో యాజ్ యూజువల్ ఫస్ట్ ఇచ్చిన ఎఫ్ బార్ని కన్సిడర్ చేసాం, అలాగే ఇచ్చిన ప్లేన్ని పై అని చెప్పి తీసుకున్నాం, 2x + 3y + 6z - 12. సో ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాం? నార్మల్ ప్లేన్ డెల్ పై. సో నార్మల్ టు ద ప్లేన్ పై ఈజ్ డెల్ పై. డెల్ పై మీన్స్ గ్రేడ్ పై. గ్రేడ్ పైకి ఫార్ములా I dou bar dou pi by dou x plus j bar dou pi by dou y plus k bar dou pi by dou z. సో dou pi by dou x అంటే విత్ రెస్పెక్ట్ టు x తో చేస్తున్నా. సో ఇక్కడ 2x, 2 కాన్స్టెంట్, x కి డెరివేటివ్ 1, రిమైనింగ్ టర్మ్స్ 0 అయిపోతాయి కదమ్మా. సో 2i. dou pi by dou y అంటే y టర్మ్ 3 కాన్స్టెంట్, y కి డెరివేటివ్ 1, సో 3 మిగులుతుంది. అలాగే dou pi by dou z 6z ఉంది, 6 కాన్స్టెంట్, z కి డెరివేటివ్ 1. సో అంటే ఇప్పుడు డెల్ పై ఇస్ ఈక్వల్ టు మనకి ఏమని వస్తుంది? 2i బార్ ప్లస్ 3j బార్ ప్లస్ 6k బార్. ఓకే, ఇప్పుడు యూనిట్ నార్మల్ని ఫైండ్ అవుట్ చేద్దాం. n ఇస్ ఈక్వల్ టు యూనిట్ నార్మల్కి ఫార్ములా డెల్ పై బై మోడ్ డెల్ పై. సో డెల్ పై ఏమని వచ్చింది? 2i బార్ ప్లస్ 3j బార్ ప్లస్ 6k బార్ బై మోడ్ డెల్ పై కదా, అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ i j k టర్మ్స్ని యాడ్ చేస్తాం. సో స్క్వేర్ రూట్ ఆఫ్ i టర్మ్ 2, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ 9, 6 స్క్వేర్ 36, సో 2 ఓవర్ రూట్ 49, రూట్ 49 అంటే 7. అంటే మనకి నార్మల్ యూనిట్ నార్మల్ n ఇస్ ఈక్వల్ టు ఏమని వచ్చింది? 2i బార్ ప్లస్ 3j బార్ ప్లస్ 6k బార్ బై 7. ఓకే, ఇప్పుడు మనం ఏ ప్లేన్లో తీసుకోవాలో చూద్దాం. ఆర్ బి ద ప్రొజెక్షన్ ఆఫ్ ఎస్ ఆన్ XY ప్లేన్లో కన్సిడర్ చేస్తున్నాం. మనం ఏ ప్లేన్లోనైనా తీసుకుని చేయొచ్చు. సో ఇందులో ఏమని తీసుకుంటున్నాం? XY ప్లేన్. సో XY ప్లేన్ కాబట్టి సర్ఫేస్ ఇంటిగ్రల్ ఫార్ములా ఏమవుతుంది? ఇంటిగ్రల్ ఎస్ ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ డిఎస్ ఇస్ ఈక్వల్ టు డబల్ ఇంటిగ్రల్ ఆర్ ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ డిఎక్స్ డివై బై మోడ్ ఎన్ బార్ డాట్ కే బార్. సో ఫస్ట్ మనం ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ తీసుకుంటున్నాం. ఎఫ్ బార్ అంటే 18zi బార్ మైనస్ 12j బార్ ప్లస్ 3y k బార్ డాట్ ఎన్ బార్ ఏమని వచ్చింది? 2/7i బార్ ప్లస్ 3/7j బార్ ప్లస్ 6/7k బార్. సో మళ్ళీ డాట్ ప్రొడక్ట్ సేమ్ టర్మ్స్కి చేద్దాం. ఇందులో ఐటమ్ ఏంటి? 18z, ఇందులో 2/7. సో మల్టిప్లికేషన్ చేస్తే 18 2s are 36/7z. I dot I 1. నెక్స్ట్ j టర్మ్స్కి -12, ఇందులో 3/7 అంటే -36/7 ప్లస్ k టర్మ్స్, ఇందులో 3y, ఇందులో 6/7, 6 3s are 18, సో 18/7y. సో ఇప్పుడు LCM చేయండి. 7 అంటే ఏమొస్తున్నాయి? 36z మైనస్ 36 ప్లస్ 18y. సో ఈ 3 టర్మ్స్లో నుంచి 18 కామన్ తీయచ్చుగా. 18 కామన్ తీస్తే ఏమవుతుంది? 18/7 ఇంటూ 2z మైనస్ 2 ప్లస్ y. సో అంటే ఇప్పుడు మనకి ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ ఎంత అని వచ్చింది? 18/7 ఇంటూ 2z మైనస్ 2 ప్లస్ y వచ్చింది. ఓకే, ఇప్పుడు ఫార్ములాలో నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం? ఎన్ బార్ డాట్ కే బార్. సో ఎన్ బార్ అంటే 2/7i బార్ ప్లస్ 3/7j బార్ ప్లస్ 6/7k బార్ డాట్ కే బార్. అంటే ఇప్పుడు i డాట్ k చేస్తే 0, j బార్ డాట్ k బార్ 0, k బార్ డాట్ k బార్ వాల్యూ 1. అంటే మనకి ఏమని వస్తుంది? 6/7. సో మోడ్ ఎన్ బార్ డాట్ k బార్ ఎంత వచ్చిందమ్మా? 6/7. సో ఫార్ములాలో కావాల్సినవి వచ్చింది. ఇంకా మనం లిమిట్స్ చెప్పాలి కదా.
సో మనం xy ప్లేన్లో తీసుకున్నాం అంటే x లిమిట్స్ y లిమిట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో గివెన్ సర్ఫేస్ ఏమని ఇచ్చాడు మనకి 2x + 3y + 6z = 12. దీని నుంచి z ఏమని రాయొచ్చు, ఈ టర్మ్స్ అన్ని ఇటు తీసుకెళ్ళాం అనుకోండి ఏమవుతుంది 12 - 2x - 3y / 6. సో ఇది z అవుతుంది. అయితే మనం తీసుకున్న ప్రొజెక్షన్ R అనేది xy ప్లేన్లో కన్సిడర్ చేస్తాం. సో xy ప్లేన్లో z వాల్యూ 0. సో z 0 పెడితే ఇక్కడ ఏమవుతుంది 2x + 3y = 12. దీని నుంచి 3y ఏం రాస్తారు 12 - 2x. అప్పుడు y = 12 - 2x / 3. సో అయితే మనకి ఫస్ట్ ఆక్టెంట్ అని ఇచ్చాడుగా స్టేట్మెంట్లో. సో y వేరీస్ ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎక్కడికి 0 to 12 - 2x / 3కి. ఓకే, ఇప్పుడు మనకి x లిమిట్ రావాలి. ఇప్పుడైతే ఆల్రెడీ మనకి y లిమిట్స్ ఫైండ్ అవుట్ చేసాం. y 0 to అని చెప్తున్నానుగా. సో అంటే y = 0 పెడదాం. y = 0 పెట్టేస్తే ఈక్వేషన్ ఏమైపోతుంది 2x ప్లస్ ఇది 0 6z 0 అంటే = 12. సో అందుకని 2x = 12 అయింది. సో అప్పుడు దట్ ఇంప్లైస్ x = 12/2 అంటే 6. ఫస్ట్ ఆక్టెంట్ కాబట్టి x వేరీస్ ఫ్రమ్ 0 to 6. అంటే ఇప్పుడు మనకి y లిమిట్స్ ఫైండ్ అవుట్ చేసాం, x లిమిట్స్ చేసాం. ఇప్పుడు ఓవరాల్ అన్ని టర్మ్స్ని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇంటిగ్రల్ f(n)(ds) = ఫార్ములా డబుల్ ఇంటిగ్రల్. ఇక్కడ xy ప్లేన్ కాబట్టి ఇంటిగ్రల్ y = 0 to 12 - 2x / 3. అలాగే x = 0 to 6. f.n ఎంత వచ్చింది 18/7 into 2z - 2 + y dot dx dy by n.k ఎంత n.k 6/7. సో ఫార్ములాలో అన్ని సబ్స్టిట్యూట్ చేసాం. సో ఇప్పుడు మనకి ఫైండ్ అవుట్ చేద్దాం ఇంటిగ్రేషన్ని. 18/7 into 2z - 2 + y into dx dy by 6/7 కదా. చూడండి 6/7 అంటే ఫ్రాక్షన్ రివర్స్ అవుతే ఏమవుతుంది 7/6 అంటే 7 7 క్యాన్సిల్ అయిపోతుంది. 6 18/6 అంటే 6లో 18 ఎన్ని టైమ్స్ 3 టైమ్స్. సో అందుకని కాన్స్టెంట్ 3 బయటికి రాసి ఇంటిగ్రల్ y = 0 to 3 12 - 2x / 3 ఇంటిగ్రల్ x = 0 to 6 2 into మరి మనకి అన్ని xyలో కదా కావాలి. సో జెడ్ని కూడా xyలోకి మారుద్దాం. సో ఆల్రెడీ ముందు మనం z = ఏమని రాసాం 12 - 2x - 3y / 6. అందుకని ఇక్కడ z ప్లేస్లో 12 - 2x - 3y / 6 రీప్లేస్ చేసాం. -2 + y into dx dy. లోపలికి మల్టిప్లికేషన్ చేసేయండి. 12 ఇది బై 6 ఉందిగా. సో 2/6 2లో 6 అంటే 3 టైమ్స్ అంటే 12 - 2x - 3y / 3 ఉంది. ఎల్సిఎం కూడా కట్టేస్తే 3 కాబట్టి 3 2s are 6 ప్లస్ y into 3 3y. సో ఓవరాల్ ఎల్సిఎం కట్టి వాల్యూ వేసాం. ఇప్పుడు ఈ టర్మ్స్ని చూడండి. ఇక్కడ మనకి ఏమున్నాయి 2x 3y -3y + 3y క్యాన్సిల్ అయిపోతున్నాయా 12 - 6 అంటే 6. సో ఎంత వస్తుంది 6 - 2x into dx dy. ఇక్కడ ఆల్రెడీ బయట ఒక 3 ఉంది, మనకి ఓవరాల్ బై 3 ఉంది. సో 3 3 కూడా క్యాన్సిల్ అయిపోతాయిగా. సో అంతే మనకి ఎంత వచ్చింది 6 - 2x dx dy. ఇప్పుడు ఇంటిగ్రేషన్ సెపరేట్ చేద్దాం. ఇంటిగ్రల్ y = ఏముంది 0 to 12 - 2x / 3 ఇంటిగ్రల్ x = 0 to 6. సో ఇందులో మనం yకి ముందు ఇంటిగ్రేషన్ చెప్దాం. అందుకని ఇంటిగ్రల్ x = 0 to 6 6 - 2x dxని వేసాం. సో ఇంకా మిగిలింది ఇంటిగ్రల్ dy. ఇంటిగ్రల్ y లిమిట్స్ ఏమిటి 0 to 12 - 2x / 3 dy. సో ఇంటిగ్రల్ dy అంటే ఇంటిగ్రేషన్ ఎంతమ్మా y. సో y ఇంటూ లిమిట్స్ వచ్చి 0 to 12 - 2x / 3. ఇంకా మిగిలిన టర్మ్స్ 6 - 2x dx యాజ్ యూజువల్గా వేసాం. సో ఇంటిగ్రల్ x = 0 to 6 6 - 2x ఇంటూ ఇప్పుడు లిమిట్స్ని అప్లై చేద్దాం. ఫస్ట్ అప్పర్ లిమిట్ కదమ్మా. సో y ప్లేస్లో అప్పర్ లిమిట్ ఏంటి 12 - 2x / 3 మైనస్ లోయర్ టర్మ్ ఏంటి 0 ఇంటూ dx అంటే 12 - 2x / 3 ఇంటూ dx. సో దీన్ని లోపలికి మల్టిప్లికేషన్ చేద్దాం. ఈ 1/3 కాన్స్టెంట్ని బయటికి రాస్తాం. ఇంటిగ్రల్ x = 0 to 6 6 12s are 72 minus 2x into 12 24x. ఓకే, అలాగే మళ్ళీ నెక్స్ట్ టర్మ్తో చేయండి. 6 into -2x minus 12x minus 2x into -2x అంటే 4x² dx
ఇప్పుడు ఇందులో 24x మైనస్ 12x రెండు యాడ్ చేస్తే మైనస్ 36x. ఓకే, సో అంటే ఇప్పుడు ఎంత వస్తుంది టర్మ్ ఇక్కడ 72 మైనస్ 36x ప్లస్ 4x² dx. ఇప్పుడు ఇంటిగ్రేషన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. 1/3 ఇంటూ 72 కాన్స్టెంట్ ఇంటిగ్రల్ dx అంటే x మైనస్ 36 కాన్స్టెంట్ ఇంటిగ్రల్ x అంటే x²/2 ప్లస్ 4 కాన్స్టెంట్ ఇంటిగ్రల్ x² అంటే x³/3. లిమిట్స్ వచ్చి ఎలా ఉన్నాయి 0 to 6. సో ఇప్పుడు ఫస్ట్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ రీప్లేస్ చేద్దాం. అందుకని 1/3 ఇంటూ 72 x ప్లేస్లో ఫస్ట్ అప్పర్ లిమిట్ 6, సో 6 మైనస్ 0 పెడితే 0 మైనస్ 36/2 18 x² ఉంది, సో x ప్లేస్లో 6 పెడితే 6² దట్ మీన్స్ 36 మైనస్ లోయర్ లిమిట్ 0 ప్లస్ కాన్స్టెంట్ 4/3 ఉన్న టర్మ్ x³ సో x ప్లేస్లో ఫస్ట్ 6³ అంటే 216 మైనస్ లోయర్ లిమిట్ 0, సో x ప్లేస్లో 0 పెడితే 0. సో ఇప్పుడు 1/3 ఇంటూ 72 ఇంటూ 6 మైనస్ 0 6, సో 72 6 432 మైనస్ 18 36 648 ప్లస్ 4/3 ఇంటూ 216. సో ఓవరాల్ ఎంత వచ్చిందమ్మా మనకి 72/3 దట్ మీన్స్ 24. సో ఆన్సర్ ఈస్ 24 ఈజ్ ద ఆన్సర్. సో ఓవరాల్ సర్ఫేస్ ఇంటిగ్రల్లో ప్రాబ్లమ్స్ చేస్తాం. ఈ 2 ప్రాబ్లమ్స్ హోంవర్క్ చేయండి అమ్మా. ఆల్రెడీ మనం క్యూబ్ ప్రాబ్లం చేసాం కదా, సేమ్ అదే మోడల్లో ఈ ప్రాబ్లం. ఇప్పుడు ఇందాక చేసిన ప్రాబ్లం ప్లేన్ ఇచ్చాడు, ఫస్ట్ ఆక్టెంట్ ఇచ్చాడు, సో సేమ్ ఈ 2 సమ్స్ హోంవర్క్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.